అర్జెంటుగా మీకు ₹1,00,00,000 వస్తే ఏం చేస్తారు? చాలా మంది ముందైతే లోన్లు బాకీలు అన్నీ కట్టేస్తా, ఇల్లు కొంటా, జాగ కొంటా, ఇంకేమన్నా మిగిలితే బ్యాంకులు వేసుకుంటా అని ఇట్లా మస్తు ఆలోచనలు చేస్తుంటారు. కానీ ఉత్తి పుణ్యానికి ఎవరికి ₹1,00,00,000 దొరుకుతాయి చెప్పురి. కానీ ఓ కాడ ఇటుక బట్టీల పనిచేసేట ఆయనకు మాత్రం ₹6 పెడితే ₹1,00,00,000 వచ్చినాయి. గంత నసీబున్నది ఆయనకి. అదృష్టం అంటే గీ అన్నదే పోరి, ఒక్కటి కాదు రెండు కాదు ₹1,00,00,000 లక్కీ లాటరీ గెలిచిండు. అందుకే ఈ సంబరం అంతా. ₹1,00,00,000 వస్తే ఎవరైనా ఉత్తగెందుకుంటారు ఇక. అందుకే ఇట్లా బ్యాండ్ సప్పులు కొట్టించి పటాకులు కాల్చుకుంటా ధూమ్ ధామ్ సెలబ్రేట్ చేసుకుంటారు. పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లాలుండే జస్మాయిల్ సింగ్ అనేటైనా ఇటుక బట్టీలో పనిచేస్తాడట. అయితే ₹6 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడట మొన్నట్ల. రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది ఇప్పుడు ఆ టికెట్. ఈ జస్మాయిల్ అన్న ఫిరోజ్పూర్ పోయినప్పుడు చీకట్ల రాయేద్దాం అనుకొని తలుగుతుంది లేకుంటే లేదని లాటరీ టికెట్ కొన్నాడట. కొన్ని వద్దులకు లాటరీలు ఫోన్ చేసి కంగ్రాట్స్ మీరు గెలుచుకున్నారు ₹1,00,00,000 లక్కీ లాటరీ అని చెప్పిరట. ఇగేమున్నది, ఇది కలనా నిజమా అని నమ్మలేనంత సంబరం అయింది వాళ్ళకు. ఈ సంగతి తెలవంగానే ఇక చుట్టాలు దోస్తులు వచ్చి మిఠాయిలు వంచి డ్యాన్సులు వేసుకుంటా పొట్టు ఎగిరిర్రు. మరి జాస్మాయిల్ అన్న ₹1,00,00,000 జాక్పాటు తగిలింది కదా, ఏం చేస్తావు ఆ పైసలు అంటే 25 లక్షల అప్పులు ఉన్నాయి, ముందైతే అవన్నీ కట్టుకుంటా, తర్వాతగా నా పిల్లగాలను మంచిగా చదివేయాలి కాబట్టి ఆ పైసలను వాళ్ళ పేరు మీద బ్యాంకులు వేసుకుంటా అని చెప్తున్నాడు. ఇక జస్మాయిల్ అన్న ఇంటోళ్ళు అయితే ఇప్పటికి ఇంక ఇది నమ్మలేకపోతున్నాం, దేవుడు మా అందునున్నాడు, మాకు ఇట్లా అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటా మస్తు మురిసి ముప్పందం అవుతున్నారు ఇంటోళ్ళు. నోవు నాటి బూరే నోసుకున్న వాళ్ళు దిక్కంటే ఇదే కదా. మరి అట్టిగా పైసలు వచ్చినాయి కదా అని చెప్పి చుట్టాలకు దోస్తుగాళ్లకు దావతులని ఆటలు కోసి ఫంక్షన్లు చేసి పెద్ద పోకిలకు పోయి పైసలు ఆగం పట్టించుకోకే అన్న, ఏమంటున్నావు?